బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీలక్ష్మి మగ్గం అండ్ కంప్యూటర్ వర్క్స్ అండి. ఈరోజు వేరే కొత్త మోడల్స్తో మీ ముందుకు వచ్చాను. ఇవి వచ్చేసి శారీ ఫంక్షన్ అండి వీళ్ళది. శారీ ఫంక్షన్కి ఇది లంగా అండి. ఇది లంగా. ఈ లంగాకి ఈ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేసాం. ఇట్లా ఈ చిన్న పాప కదా, ఈ పాప ఇలా 11 years పాప. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. లంగా ఓడి సెట్ మీదకి అనమాట ఇది వచ్చేసి మనకి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటట్టు ఇలా వచ్చింది. ఇలా ఇచ్చాం. ఇదంతా మనకి లీఫ్ డిజైన్స్ ఉంది కదండి. ఇదంతా ఎక్కువ లీఫ్ డిజైన్ ఉంది కదా శారీలో. ఈ బ్లౌజ్లో ఈ లంగాలో వచ్చేసి మనకి సిల్వర్ బేస్డ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా మోతీ తోటి ఇలా చెల్లా వర్క్ కడదానా తోటి ఇలా డిజైన్ చేసామండి. చూడండి ఈ కాంబినేషన్ అదిరిపోయిందండి. అసలు ముందు మెయిన్ కాంబినేషన్ అదిరిపోయింది. ఇదిగోండి బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ వచ్చి ఇలా చిన్న పఫ్ ఇచ్చాం. పఫ్ ఇచ్చి కింద బోర్డర్కి రెడ్ ప్లెయిన్ మీద వర్క్ చేసి ఈ అంచు కింద అటాచ్ చేసామండి. ఇలా చేయడం వల్ల చూడండి ఎంత లుక్ ఉందో. అసలు చాలా లుక్ ఉందండి. ఇట్లా చాలా ఫ్రంట్ పార్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. ఇవ్వండి ఇట్లా ఇలా ఇచ్చాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఇచ్చామన్నమాట. ఇవ్వండి ఇలా చాలా బాగుందండి. ఇది వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. ఇట్లా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఇచ్చేసాం. ఇట్లా ఇలా బ్యాక్ పొజిషన్ వచ్చేసి ఇలా ఈ లంగా మీదకి ఇట్లా అండి. ఇది వచ్చేటప్పటికి ఇంకో లంగా అండి సెట్ అనమాట. ఇది లంగా అండి. ఆరెంజ్ రత్నావళి కలర్ కాంబినేషన్ అనమాట. దీని మీదకి లాంగ్ బ్లౌజ్ చేయించుకున్నారు. ఇలా పట్టు క్లాత్ తీసుకుని దానిలో వచ్చిన గ్లాస్ సరిపోదండి. ఇలా తీసుకుని చేసాము. లాంగ్ బ్లౌజ్ నెక్ చూడండి ఇలా ఇచ్చాం. ఇదిగోండి నెక్ చూడండి ఇలా ఇచ్చాం. ఇలా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే ఫోటోలో ఎలా కనిపిస్తుందో కానీ రియాలిటీకి వచ్చేటికి చాలా బాగుంది. ఇలా హిప్ బాడీ అంతా బుటీస్ ఇచ్చాం. ఇలా హిప్ దగ్గర కూడా ఇలా డిజైన్ ఇచ్చామండి. ఇలా హిప్ దగ్గర కూడా డిజైన్ ఇచ్చాం. ఇట్లా హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇట్లా ఇచ్చామండి. ఇలా ఇచ్చి పైకి అంచు అటాచ్ చేసి ఇలా చిన్న పఫ్ ఇచ్చామన్నమాట. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్ ఇచ్చాం. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా డైమండ్ షేప్ ఇచ్చామండి. ఇట్లా డైమండ్ షేప్ ఇచ్చాం. హైనెక్లోనే డైమండ్ షేప్ ఇచ్చాం. కలర్ కాంబినేషన్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇదిగోండి ఇలా అయితే ఐడియా బాగానే వచ్చింది. తీసుకుంటున్నారు కొందరు. ఇంకా కొందరు తెలియక ఇలా పట్టులంగాలు విడిగా కట్ పీసెస్ వస్తాయి కదా, పట్టులంగా పీసులు అలా తీసుకుంటున్నారండి. దీనికన్నా దీనికి శారీకి పెద్ద రేటు వేరియేషన్ ఉండదు. కానీ ఇది క్లాత్ వచ్చేటికి మనకు ఒక 2.5 meters అలానే వస్తుందండి. కానీ దీనికి కూడా చాలా ప్రైస్ తీసుకుంటారు షాప్ వాళ్ళు. ఇదే రేటుకి ఒక్కొక్కసారి ఇదే రేటుకి వచ్చేస్తుంది. ఒక 1000 వేరియేషన్ తోటి మనకి శారీ వచ్చేస్తుందండి. ఇలా పెద్ద బోర్డర్, బిగ్ బోర్డర్స్ ఉన్న శారీస్. వాటికి మనం అది కనుక క్లాత్ శారీ తీసేసుకుంటే ఒక్కొక్కసారి మొత్తం ఫుల్ బ్లౌజ్ కూడా బాగానే వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి ముందు మెయిన్ లంగా గేరా ఎక్కువ వస్తుందండి. లంగా గేరా ఎక్కువ వస్తుంది. మనం ఏదన్నా లెహంగాకి ఏదైనా ట్యాజిల్స్ వేయించుకోవాలన్నా సరే పెద్దగా ట్యాజిల్స్ కి క్లాత్ ఉంటుంది. అది ఒకటి మాత్రం గమనించగలరండి అందరూ. అది ఎందుకు చెప్తున్నానంటే మీకు యూజ్ అయ్యిద్దని చెప్తున్నానండి. ఓకేనా? అదొకటి. ఇంకోటి, ఇప్పుడు ఈ లంగా యూజ్ చేసినప్పుడు మనకి లంగా బౌన్సీగా కనిపించాలి, గేరా ఎక్కువ కనిపించాలి అంటే ఇన్నర్ పెట్టికోట్ అండి. ఇలా ఇన్నర్ పెట్టికోట్ ఒకటి రెడీ చేయించుకున్నాం అనుకోండి. ఇది వచ్చేసి ఇన్నర్ పెట్టికోట్ అండి. ఇది వచ్చేసి
ఇది ఒక శారీ అండి. ఈ బ్లౌజ్ చూస్తే మీరు గుర్తుపట్టేస్తారనమాట. మన రెగ్యులర్ డిజైన్. ఇది డెలివరీ ఇవ్వక ముందే వేరే వాళ్ళు వచ్చి వేరే దాని మీదకి మళ్ళీ సెలెక్షన్ చేసుకుంటున్నారు. ఇది రిపీట్ కింద ఆర్డర్ వస్తూనే ఉందండి. ఇదిగోండి, ఇది రిపీట్ డిజైన్ అనమాట. ఇదిగోండి, హ్యాండ్స్కి వచ్చేటికి ఇలా. అసలు కలర్ కాంబినేషన్ చూసారా ముందు మెయిన్ ఎంత బాగుందో. ఇలా అసలు చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. బ్యాక్ పొజిషన్ ఇలా సిల్వర్ ఈ ఎల్లో కాంబినేషన్ తోటి ఇలా డిజైన్ చేసాం. ఇది కూడా ఇలా లతల కింద వచ్చింది కదండి సారీ. ఇలా బాగుంది అసలు, చాలా చాలా బాగా సెట్ అయింది అనమాట దీని మీదకి. ఇదిగోండి చాలా బాగుంది. బ్యాక్ పొజిషన్ వచ్చేసి ఇలా, హ్యాండ్స్ వచ్చేసేటట్టుకి ఇలా అండి. అసలు ఈ టూ కాంబినేషన్ కూడా అసలు చాలా అద్దరిపోయిందండి. అసలు ఇది మీకు అర్థమయ్యేలాగా ఇంకొంచెం వివరంగా చూపిస్తాను చూడండి. ఇదిగోండి శారీ ఇది కదా, శారీ వచ్చేటట్టుకి ఇట్లా వచ్చిందండి. దీనికి వచ్చేటట్టుకి ఇలా కింద ఈ కలర్ తోటి కట్ వచ్చింది ఇట్లా. దీనిలో ఏదో పిచ్చి వర్క్ తోటి రెడీమేడ్ బ్లౌజ్ ఏదో ఇచ్చాడండి. వాళ్ళకి అది నచ్చక విడిగా పట్టు క్లాత్ తీసుకుని ఈ వర్క్ చేయించుకున్నారు. ఇదిగోండి ఈ కాంబినేషన్ చూడండి, చూడండి ఎంత బాగుందో చూడండి. ఇట్లా కాంబినేషన్ చూడండి, అసలు చాలా బాగుందండి. అసలు మనం ఎప్పుడైనా సరే ప్లెయిన్ క్లాత్ మీద తీసుకుని వర్క్ చేయించుకున్నదే ఇంత బ్రైడల్ లుక్ వస్తుందండి. చూసారా ఇది చీరలో ఇలా ఈ బోర్డర్ లో ఎలా ఉందో, ఈ టైప్ ఆఫ్ కుందన్ తోటి ఏదో పిచ్చి వర్క్ ఏదో ఇచ్చాడండి వాడైతే బ్లౌజ్. దీనిలో వాళ్ళకి అది వద్దని చెప్పి దీని మీద ఇలా పట్టు తీసుకుని చేయించుకున్నారు. ఇదిగోండి ఈ ప్లెయిన్ మీద చేసిందే బాగా లుక్ వస్తుంది. ఇదొకటి గమనించండి మీరు, చాలా బాగుందండి. కొందరైతే చీరల్లో బ్లౌజులకే వర్క్ కావాలంటున్నారండి, వాళ్ళ ఇష్టం. ఇంకా అదైతే ఇలా ప్లెయిన్ గా తీసుకున్న దానికి లుక్ బాగా వస్తుందండి. ఇట్లా ఇదిగోండి ప్లెయిన్ గా తీసుకున్నదే బాగా లుక్ వస్తుంది. ఇదిగోండి మనం ఈ చీర మీద మనం ఇలా పెట్టి చూస్తే కూడా మనకు అర్థమవుతుంది కదా, ఇలా కాంబినేషన్ ఏంటి, లుక్ వైజ్ ఏంటి, చాలా బాగుంటుంది కదా. అది మనం సెట్ చేసుకోవడంలో ఉంటది అనమాట. ఇది ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. దీని శారీ వేరే షాప్ లో ఉంటుంది, వీలైతే కనుక పిక్ యాడ్ చేస్తారండి, వీలైతేనే. ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో చూసారా, కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ చేసామా అన్నట్టుందండి. చూడండి అసలు మగ్గం వర్క్ ఫినిషింగే. చూడండి కింద పికాక్స్, అసలు ఎంత ముద్దగా కుట్టేసిందంటే బుజ్జిముండ అస్సలు. ఇదిగోండి మగ్గం వర్క్ కూడా ఇంత లోడింగ్ చేయరు, అలా కుట్టేసింది ఇది. ఈ డిజైన్ అయితే నాకైతే బాగా నచ్చేసింది అనమాట అసలు. ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇట్లా అండి. ఇదిగోండి ఈ పికాక్ షార్ట్ హ్యాండ్స్ మొత్తం కుట్టేసిందండి అసలు. దీని ముందు మగ్గం వర్క్ ఏం సరిపోయిద్ది. ఇంకా కలర్, ఈ శారీ కలర్ వచ్చేసి ఈ గ్రీన్ అయిపోయింది, కానీ ఇంకా వేరే కలర్స్ అయితే ఇంకా అదుర్స్లా ఉండేది అనమాట. ఇదిగోండి అస్సలు ఎంత బాగుందో చూడండి. ఈ మిడిల్లో కుందన్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. మనకంత టైం లేదు, మీకు ఎవరికైనా యూజ్ అయ్యిద్దని ఈ చిన్న సలహా ఇస్తున్నాను. వీళ్ళు కూడా ఏం మనల్ని అడగలేదు, వేస్తే బాగుంటుంది అది. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసేటప్పటికి ఇట్లా అసలు. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇట్లా, ఇట్లా హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇట్లా అసలు చాలా బాగుంది చూసారా అసలు. ఇదిగోండి బ్యాక్ పొజిషన్, అసలు బ్యాక్ పొజిషన్ ఇది, హ్యాండ్స్ ఇది. ఈ లీఫ్ పొజిషన్ గా ఉన్నట్లు కూడా ఈ రెయిన్బో కుందని సతికించుకుంటే అసలు సేమ్ యాస్టీజ్ మగ్గం వర్కేనండి. ఇంకా దీనిలో ఇంకా ఎలాంటి డౌట్ లేదు, అసలు మగ్గం వర్కే అన్నట్టు ఉంటది అనమాట. అసలు అంత బాగుంది. ఇది ఇంకో బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసేసరికి ఇలా హై నెక్ అనమాట. హై నెక్ లో బ్యాక్ సైడ్ లో ఇలా లీఫ్ డిజైన్ ఇచ్చామన్నమాట. బ్యాక్ సైడ్ కి ఇలా లీఫ్ ఇచ్చామన్నమాట. నెక్ షేప్ లీఫ్ డిజైన్ ఇచ్చాం. ఇలా ఫ్రంట్ వచ్చేటడికి ఇలా ఇలా కర్వ్ ఇచ్చామండి. ఇలా ఇలా అందరూ ఇప్పుడు ఎక్కువ ఈ నెక్ బాగా అడుగుతున్నారండి. ఈ నెక్ కావాలని అడుగుతున్నారు.
ఈ నెక్ కూడా అంతే బాగుంటుంది అనమాట, అంతే బాగుంటుంది ఇలా, అంతే బాగుంటుంది. ఫ్రంట్ వచ్చేసేటట్టుకి ఇలా ప్రిన్సెస్ కట్టించామండి. హ్యాండ్స్ జస్ట్ నార్మల్ ఇచ్చి ఇలా పైపింగ్ ఇచ్చాం, కింద జస్ట్ పైపింగ్ ఇచ్చాం. బ్యాక్ అవుట్ఫుట్ వచ్చి ఇలా. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.